అందరికీ నమస్కారం. ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం. మేము మీ అమ్మును, లతాను. ఈరోజు రెసిపీ మంచి టేస్టీ అయిన ప్రోటీన్ రిచ్ అయిన కాబూలీ శనగలు మసాలా సుండల్. ఈ సుండల్ని మనం పూజకి నైవేద్యంగాను చేసుకోవచ్చు, పిల్లలకు స్నాక్స్ బాక్స్లో ఇచ్చి పంపించవచ్చు, మనకే కూడా ఈవినింగ్ స్నాక్స్గాను చేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ అయిన టేస్ట్లో ఎలా ఈ సుండల్ని చేసేదని ఈరోజు చూస్తామా? అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని అప్పుడుదా మేము వేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది. ముందుగా కాబూలీ శనగల్ని ఉడకపెట్టుకుంటాం. 8 గంటలు నానబెట్టిన 200 గ్రాములు కాబూలీ శనగల్ని వేసి శనగలు మునిగంత నీళ్లు పోసి అర టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 4 విజిల్ వచ్చేదాకా ఉడకపెట్టుకుంటాం. ఇప్పుడు 4 విజిల్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసి ఎత్తి పెడతాను. ప్రెషర్ ఆనగిని తర్వాత ఏం చేయాలా? మిక్సీ జార్లో 3 పీస్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఇక్కడ అరమూత పచ్చి కొబ్బరి తురిమి పెట్టిండాను. ఇందులో నుంచి కొద్దిగా ఎత్తివేసి బరక్కగా గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్ చేసి అయ్యింది. ఇది పక్కన ఉన్ని శనగలు ఉడికిందా చూడము. ఉడికిందండి. ఇది ఎక్కువగా ఉడకకూడదు, చూసి ఉడకపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె పోసి వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిట్లని. నన్ను చెప్తారు కదా ఆవాల్ని సిట్లో దానికే ఉచ్చేలేదని. ఇప్పుడు అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించుకుంటాం. పప్పులు వేగింది. ఇందులో 3 ఎండుమిర్చి గిల్లి వేస్తాను. దీన్ని మిక్స్ చేయి. తర్వాత కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసి లైట్గా వేయించుకుంటాం. కొద్దిగా కరివేపాకు వేస్తాను. పూజకు నైవేద్యంగా చేసేప్పుడు కొందరు ఉల్లిపాయలు వేయరు. వాళ్ళు ఉల్లిపాయలు వేసేది వద్దు. ఉల్లిపాయలు లైట్గా వేయించితే చాలు. అక్క, ఈవినింగ్ స్నాక్స్గా ఎన్ని వెరైటీ ఉంటేనో ఈ సుండలు చేసేసి ఒక టీతో వర్షాకాలంలో తినేదే ఒక సుఖంత కదా. అవునవును. ఉల్లిపాయలు ఇంత వేగితే చాలు. 1.5 టీ స్పూన్ మిరప్పొడి, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఇంగువ వేసి మిక్స్ చేసుకుంటాం. మిరప్పొడి మాడిపోకూడదండి. ఇందులో గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుతాం. ఇందులోనే అర టీ స్పూన్ ఉప్పు వేస్తాను. తర్వాత ఉడకపెట్టిన శనగలు వేసి మిక్స్ చేస్తాం. ఉల్లిపాయ, శనగలు, మసాలా బాగా మిక్స్ అయింది. ఇప్పుడు మీతో ఉండే పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, ఫ్రెష్గా కరివేపాకు వేసి కలిపి దింపితే సూపర్ అయిన శనగలు మసాలా సుండలు రెడీ అయిపోను. మీరు ఇదేలాగా చేసి చూడండి, సూపర్గా ఉన్నాం. వేడివేడిగా శనగలు మసాలా సుండలు రెడీ అయింది. ఇదేలాగా మీరు చేసి చూసి ఎలా ఉంది అని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.